నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడం మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్, ఇరాన్ కొత్త నేత వార్నింగ్, అమెరికా నోట యుద్ధ విరమణ, ఇజ్రాయెల్ పై గుస. అసలు ఏం జరుగుతుంది, ఎటువైపు వెళ్తుంది? అంటే ప్రపంచం అయితే చాలా ప్రకంపనలకు గురవుతుంది. ఇప్పటికే చమురు ధర కూడా విపరీతంగా పెరిగిపోయింది. భారతదేశంలో కూడా ఈ గ్యాస్ ధర పెంచారు, చమురు ధర పెంచామని అంటున్నప్పటికీ కూడా గ్యాస్ ధర పెంచడంతో ఆందోళన పెరుగుతుంది. ఈ విషయాలు అలా ఉంచి ఇరాన్ కు కొత్త వారసుని ఎంచుకున్నారు. ఇప్పుడు చంపేయబడిన అలీ ఖొమైనీ కుమారుడైనటువంటి మొస్తాబా ఖొమైనీని కొత్త సుప్రీం లీడర్గా, అత్యున్నత నాయకుడిగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక కూడా జరగదు, ఆయన పట్ల చాలా వ్యతిరేకత ఉంది అని అవి ఇవి చెప్పినా కొంచెం వెస్టర్న్ న్యూస్ ఏజెన్సీస్ కూడా డెత్ మొస్తాబా అని వీధుల్లో నినాదాలు వినబడ్డాయి, అది ఇది అని స్టోరీస్ ఇస్తున్నారు. ఇవన్నీ ఏమి ఇస్తున్నప్పటికీ ఆయన మటుకు ఎన్నికయ్యారు. ఆయన కూడా గాయపడ్డాడు అని, రంజాన్ వారిలో గాయపడ్డాడు అని ఇరాన్ టీవీ అధికారికంగా చెప్పింది. అంటే బహుశా వాళ్ళ నాన్నతో పాటు గాయపడ్డాడని చెప్పడం వాళ్ళ ఉద్దేశం కూడా కావచ్చు. ఏదైనా ఆయన రాగానే ఆయన ఎంచుకున్నాము అని చెప్తున్నటువంటి కమిటీ, పెద్దల కమిటీ నాయకుడు కూడా మేము ఏమాత్రం తల వంచలేదు, తడక చూపిస్తాము, మొత్తం లేపేస్తాము, ఈ పద్ధతిలో వాళ్ళు హెచ్చరికలు చేశారు. అంతకుముందు ఒక మాట వచ్చింది వర్మ, మా ఇరుగు పొరుగు దేశాల మీద మేము దాడి చేయాల్సి వచ్చినందుకు విచారిస్తున్నాము అని ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పెంజియాస్కి విచారం వెలిబుచ్చాడు, ఇంకా క్షమాపణ చెప్పాడు అని కూడా ఒక వార్త వచ్చింది. నిజానికి ఆ క్షమాపణ చెప్పినప్పుడే ఆయన, మేము మీకు విచారం వెలిబుచ్చుతున్నాం కానీ మా మీద దాడులకు మీ భూభాగాలు ఉపయోగిస్తే మటుకు మేము దాడి చేస్తామని అందులో కూడా చెప్పాడు. కానీ అలా అయినా ఈ మాట చెప్పడం వాళ్ళకి నచ్చలేదని తెలియడంతో రెండో రోజున ఇరాన్లో ఉన్నటువంటి హార్డ్ కోర్ ఎలిమెంట్స్ మళ్ళీ ఆయన ప్రకటన చేశారు. నా ప్రకటన అంతా చాలా తప్పుగా చెప్పారు, మేము ఎప్పుడు తగ్గేదే లేదు అని మళ్ళీ ఓ ప్రకటన చేశాడు. కానీ చాలా ఆశ్చర్యకరంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎవరైతే దీనంతటికీ కర్తగా ఉన్నాడో, ఆయన మొన్న ఏమన్నారు అంటే, మొన్ననే డే బిఫోర్ ఎస్టర్డే, ఏదైనా ఇరాన్ పూర్తిగా లొంగిపోవాల్సిందే కానీ చర్చలకు వచ్చే ప్రసక్తి లేదు, సంప్రదింపుల ప్రసక్తి లేదు, ఇరాన్లో ఉన్నటువంటి అగ్రనాయకులందరినీ మేము చంపేసాము, ఇంకా కేవలం సైన్యం చేతుల్లోనే ఇరాన్ ఉంది, సైన్యం నిర్ణయించాల్సిందే, మేము ఇంక ఇప్పటికే గెలిచేసాము, మేము గెలిచిన తర్వాత బ్రిటిష్ ప్రధాని గవర్నర్ ఇప్పుడు మాకేదో పంపిస్తాము, 2 యుద్ధ నౌకలు అంటున్నాడు, ఇప్పుడు మాకేం అక్కర్లేదు, ఇలా ప్రగల్భాలతో మొన్న మాట్లాడాడు. కానీ నిన్న ఆయన ఏం మాట్లాడాడంటే, ఇరాన్తో యుద్ధ విరమణ చేయాల్సి వస్తే మేము ఇజ్రాయెల్తో మాట్లాడిన తర్వాతే చేస్తాము అని ఒక మాట అన్నాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే అసలు యుద్ధ విరమణ మొన్న అయితే లొంగిపోతే తప్ప, సర్వనాశనం అయితే తప్ప కుదరదు అన్నటువంటి ట్రంప్ ఇజ్రాయెల్తో ఒక మాట చెప్పిన తర్వాతే మేము చేయగలుగుతాము, విరమణ చేసినా కానీ ఓన్లీ ఆఫ్టర్ టాకింగ్ విత్ ఇజ్రాయిల్ అనే మాట ఆయన 2-3 సార్లు తన ఇంటర్వ్యూలలో కానీ వీటిలో కానీ చెప్పడంతో అంతకుముందు నుంచి వాళ్ళ ఆయుధాలు ఖాళీ అయిపోయాయి, దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా భయంకరమైన భారం పడుతుంది, ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది. వీటన్నిటి రీత్యా ఏదైనా పునరాలోచన, లేకపోతే ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందని, ఇది కాకుండా యుద్ధం చేయి దాటిపోతుంది అని ఒక ఆందోళన కూడా అమెరికాను పట్టుకుంది. ఎందుకంటే నిన్న ఇజ్రాయెల్ చాలా భారీ ఎత్తున చమురు నిల్వల మీద దాడి చేసింది. అంటే ఆయిల్ రిసోర్సెస్ ఇరాన్లో ఏమున్నాయో వాటి మీద దాడి చేసింది. ఇది 2 రకాల నష్టం. ఒకటి, అమెరికా వ్యాపార సంస్థలకు చమురు వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలని ఉంది, కానీ ఉన్న సంస్థ చమురు నిల్వలను ధ్వంసం చేసి తద్వారా ప్రమాదాలు తెచ్చుకోవాలని వాళ్ళకి లేదు. సో ఇజ్రాయెల్ ఈ దాడి మీద చేయడంతో అమెరికా చాలా అసహనంతో చాలా తీవ్రంగా విరుచుకుపడింది. కానీ ఇజ్రాయెల్ దాన్ని ఏం ఖాతరు చేయకపోగా మేము మరిన్ని నిల్వల మీద దాడి చేస్తామని ఈరోజు ప్రకటించింది. ఇంకోవైపున ఇరాన్ ఏమంటే, ఇంకా మా మీద చేశారు కదా, మా చమురు నిల్వల మీద, మా ఆయిల్ ఇన్స్టాలేషన్స్ మీద మీరు చేశారు కాబట్టి మేము కూడా గల్ఫ్ దేశాల్లో ఉన్న ఇతర ఆయిల్ ఇన్స్టాలేషన్స్ మీద, చమురు నిల్వల మీద చేస్తామని వాళ్ళు వీళ్ళు కలిపి మొత్తం చమురు సంపద అంతా తగలబెడితే అసలు యుద్ధం చేసిందే, యుద్ధం తలపెట్టిందే చమురు మీద ఆధిపత్యం, లేదా చమురు అంతా గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి కదా. కాబట్టి అమెరికా కూడా ఒకంత ఆలోచనలు పడి ఒక మాట వాడుతూ ఉంటారు, ఆ మాట కూడా వాళ్ళు వాడారు ఇజ్రాయిల్ మీద అని చెప్తున్నారు. సో ఈ విధంగా మృతులు చూస్తేనేమో ఇప్పటికి 1500 మంది దాకా ఇరాన్లో, ఒక 300-400 మంది లెబనాన్లో, ఆ తర్వాత అమెరికాకు చెందిన 1, ఇజ్రాయెల్కి చెందిన 11 మంది, ఇలా క్యాజువాలిటీస్ బాగానే ఉన్నాయి. కనీసం 5 లక్షల మంది వాళ్ళ ఇవి ఏమన్నా అన్సెటిల్ అయిపోయారు.
నిరాశ్రయులు అయిపోయి ఎక్కడికి పోవాలి ఏంటి అని చూస్తున్న ఒక పరిస్థితి. 1 కోటి మంది భారతీయులు ఉన్నారు వీళ్ళలో ఆ ప్రాంతంలో. సో ఈ రీత్యా ప్రపంచం అల్లకల్లోలం అవుతున్నటువంటి వేళ అదనంగా అన్నిటినీ మించి రష్యా చైనా బాగా యాక్టివ్ అయింది. రష్యా చైనా యాక్టివ్ అవ్వటం కూడా వీళ్ళకు కష్టంగా ఉంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ నిన్న ఇరాన్ అధ్యక్షుడితో మొన్న మాట్లాడాడు. అసలు ప్రపంచంలో ఆటవిక రాజ్యం వచ్చేసినట్టుగా ఉంది. ఇంటర్నేషనల్ లా అనేది కుప్పకూలిపోయింది. దీన్ని మనం ఏమాత్రం కూడా అనుమతించాల్సిన పరిస్థితి కాదు. ఇది వెంటనే ఆగాలి, లేకపోతే శాంతి కోసం ఐక్యరాజ్య సమితిలో ఏదైనా చొరవ తీసుకోవాలి. ఈ పద్ధతిలో వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు చాలా తీవ్ర స్థాయిలో దీన్ని ఏదో కన్సిడర్ చేస్తున్నాడు రంగంలోకి రావడానికి అన్నది. చైనా విషయానికి వస్తే ట్రంప్ వచ్చే నెల చైనా వెళ్తున్నాడు. ఇది చాలా ఆశ్చర్యంగా కలగవచ్చు. అంటే ఇంత తీవ్ర భయంకర వాతావరణంలో ట్రంప్ చైనాకి వెళ్తున్నాడు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిన్ నిన్న చాలా వివరంగా ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడారు. ఆయన అక్కడ చాలా స్పష్టంగా చెప్పింది ఏమంటే, ఇప్పుడు ఈ యుద్ధం ఇలా జరిగి ఉండకూడదు, ఇది ఇట్ షుడ్ నాట్ హ్యావ్ హ్యాపెండ్, అసలు వచ్చి ఉండకూడదు, దీన్ని వెంటనే ఆపడం తప్ప ఇంకొక మార్గం ఏం లేదు, వెంటనే దీన్ని ఆపేసేయాలి, శాంతితోనే వీటిని పరిష్కారం చేసుకోవాలి, ఇంకెవరు కూడా ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధాలతో ఆయుధాలతో లోబర్చుకోలేరు అని ఆయన చాలా గట్టిగా చెప్పాడు. అయితే చైనా ఉండాల్సినంత కఠినంగా ఉండలేదు, ఎందుకంటే ట్రంప్ వచ్చి వెళ్ళేదాకా కొంచెం అలా ఉంటారు. కానీ అదే సమయంలో ఇంకొక థీరీ, ప్రపంచంలో 2 థీరీస్ ఉన్నాయి చైనా అమెరికాల గురించి. అందులో ఒకటి ఏంటంటే, చైనా అమెరికా 2 కలిసి G2, ఇదివరకు రష్యా అమెరికా సోవియట్ యూనియన్ ఉన్నట్టులాగా ఇప్పుడు చైనా అమెరికాతో ఒక ద్విముఖమైనటువంటి ఒక ప్రపంచాధిపత్యం కోసం అవి చేస్తున్నాయి అని ఆయన అడిగారు కూడా వాంగ్ను. మీరు G2 కోసం అంటే మగలనేది ఏం పెద్దగా లేదు అని ఆయన సైలెంట్గా తోసిపుచ్చాడు. కానీ అది ఎలా ఉన్నా కానీ చైనా ఒకటి కోరుకుంటుంది, అమెరికా పూర్తిగా ఇరాన్ యుద్ధంలో కూరుకుపోతే పీకల వరకు తైవాన్లో ఉపయోగించడానికి దానికి ఆయుధాలు ఉండవు, దానికి కావాల్సిన ఆయుధ సంపద అంతా ఇక్కడే పోతుంది. కాబట్టి చైనా పరోక్షంగా కొంత బలపరుస్తున్నట్టు శాంతి అని అంటూనే అమెరికా ఎగ్జాస్ట్ అయిపోవటమే, దాన్ని నిల్వలు అయిపోవాలని చూస్తుంది అన్నట్టుగా గ్లోబల్ పాలిటిక్స్ చాలా పూర్తి స్థాయిలో ఇక్కడ పనిచేస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ చైనా పర్యటన రద్దు చేసుకోకుండా వెళ్తున్నాడు అంటే కూడా దాని అర్థం ఏదో ఒక విధమైన మధ్యవర్తుల కోసం కూడా చూస్తున్నారు. అలాంటి మాటలు కూడా కొన్ని వదిలేరు అమెరికా అధికారులు. శాంతి చర్చలు జరపవచ్చు, కానీ తగిన మనుషులు దొరకాలి కదా, అది ఇది ఇలా మాట్లాడుతున్నారు. కాబట్టి మనం చూడాల్సి ఉంటుంది. ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా చాలా తీవ్రవాద శక్తుల చేతుల్లోకి రావటం ఒకటి, మళ్ళీ మృత్యుజ జయప్రదంగా రావటం, ఈయన తిరిగి పగ్గాలు చేపట్టడం ఒకటి. వీటన్నిటి రీత్యా ఇరాన్ ప్రతిఘటన అనండి, ప్రతీకారం అనండి తీవ్రం అవ్వచ్చు. ప్రపంచం కూడా, మిగిలిన ప్రపంచం కూడా కొంత ఆందోళన చెందుతుంది. ట్రంప్ మాట ఇజ్రాయెల్ వినడం లేదు, ఇజ్రాయెల్ మాట ఇంకా వాళ్ళ సైన్యం వింటుందో లేదో తెలియదు. కాబట్టి ఇది ఎక్కడికో పోకుండా ఆపాలి అని. సో ఇందులో చైనా రష్యా కూడా ఇంకా చొరవ తీసుకునే అవకాశం చాలా కనిపిస్తుంది. ఓకే సార్, అమరావతి ఇండియా కూడా ఈ క్రమంలో ఈరోజు ఇండియా పరిస్థితి, ఈరోజు పార్లమెంట్లో దీని మీద చర్చ జరిగింది. విదేశాంగ మంత్రి జైశంకర్ దీని మీద ప్రకటన చేశారు. రాజ్యసభలో, లోక్సభలోనేమో చర్చ చేద్దామంటే కాదు, మీరు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మీద మీరు అవిశ్వాసం ఇచ్చారు కదా, ముందు దాన్ని చర్చిద్దాం అన్నారు. అవిశ్వాసం ఇచ్చిన వాళ్ళే వద్దు, ఇప్పుడు అంతర్జాతీయంగా యుద్ధం ముఖ్యం కాబట్టి దాని మీద చర్చిద్దాం అంటుంటే, లేదు మీరు దాని మీదే చర్చించాలి, అంతా మీ ఇష్టమేనా అంటే, వాళ్ళు మొత్తానికి అతి బలవంతం మీద రాజ్యసభలో ఒక తప్పనిసరిగా చివరి నిమిషంలో ఎజెండాలో ఈ ప్రకటనను కూడా చేర్చి ఆ ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఏంటంటే కొంచెం సర్దుబాటు. మేము ఖమైనీ మృతికి సంతాపం తెలిపాము. ఎప్పుడు తెలిపారు? 7 రోజుల తర్వాత తెలిపారు. 7 రోజుల తర్వాత కదా సంతాపం తెలిపింది. కానీ ఇప్పుడు రాజ్యసభలో అదే విషయం మళ్ళీ చెప్తున్నారు. మేము సంతాపం తెలిపాము, మేము రాయబార కార్యాలయానికి వెళ్ళాము, భారతదేశం ముందు నుంచి కూడా శాంతినే కోరుకుంటుంది, ఇక్కడ శాంతి కోసం మేము ప్రయత్నం చేస్తాము, చమురు నిల్వలు వీటికి సంబంధించి అయితే పర్వాలేదు, 7 వారాల వరకు మన దగ్గర చమురు నిల్వలు ఉన్నాయి, మిగిలినవి మేము చూస్తాము. ఈ పద్ధతిలో కొంత సమర్థన, కొంత తప్పించుకునే ధోరణిలో అక్కడ ఆయన మాట్లాడారు. దాని మీద వాళ్ళు అంతకు ముందు నుంచి కాంగ్రెస్ కానీ వామపక్షాలు, అలాగే ఆఖరు సమాజ్వాదీ పార్టీ లాంటివి వీళ్ళందరూ కూడా తీవ్రంగా స్పందించారు. అసలు దేశము ఇంత తీవ్రమైన యుద్ధ పరిస్థితులు అంతర్జాతీయంగా ఉంటే పార్లమెంట్లో దీన్ని ఎందుకు చర్చకు పెట్టట్లేదు అని. ఇప్పటికి కూడా రాజ్యసభలో ఒక మొక్కుబడి ప్రకటన తప్ప
లోక్సభలో చర్చించడానికి వాళ్ళు సిద్ధపడట్లేదు అనేది కనిపిస్తుంది. భారతదేశం పట్ల అమెరికా ఎంత చులకనగా మాట్లాడిందంటే, అమెరికా ఆర్థిక